నేటి సమాజంలో రోజురోజుకు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. నవమాసాలు కనిపించిన తల్లిదండ్రుల నుంచి చాలా మంది పిల్లలు నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడు తన తండ్రి ఆఖరు కోరిక మేరకు ఆదరణ పేరుతో ఉచిత వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఎంతో మంది వృద్ధాప్యంలో అనాథలైన వారికి ఆదరువుగా మారాడు. వారందరికీ పట్టెడన్నం పెడుతూ దేవుడిచ్చిన తండ్రిగా మారాడు. చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఉన్నాం. ఈరోజు మీ అందరికీ నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఒక తండ్రి మాటని తీసుకొని ఆ తండ్రి కోరిక చిరకాల కోరిక ఏంటంటే, ఒక వృద్ధులకి ఏదైనా ఆశ్రమం పెట్టి వాళ్ళకి తల్లిదండ్రులు అందరూ కూడా ఈవేళ ఎలా అయిపోయిందంటే పరిస్థితి, కొడుకులందరూ కూడా ఏ ఆస్తులైనా ఆస్తులు తీసుకొని ఆ తల్లిదండ్రులు రోడ్డు మీద పడేసే రోజులు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది ఒకటి ఊరికోటి వృద్ధాశ్రమంలోనే వస్తున్నాయి. అలాంటిది మరి ఎవరైతే ఈరోజు ఈ వృద్ధాశ్రమం అనేది పెడుతున్నారో ఆయన రాజశేఖర్ గారని, ఆయన ఈ ప్రజాసేవ దీంట్లోనే ప్రజలకు ఏదైనా మేలు చేయాలి, లేదంటే ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ఆయన ముందుండి ఈవేళ కార్యక్రమాలు చేస్తుంటాడు. అందులో భాగంగా వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చెప్పారంటే ఈయనకి, బాబు ఎలాగా నేను నా తదనంతరం లేదా నేను బ్రతుకున్నప్పుడు కానీ నువ్వు నా కోరిక ఒక నెరవేర్చాలంటే ఏంటి ఆ కోరిక అంటే, వృద్ధులకి ఏదైనా ఆశ్రమం పెట్టి వాళ్ళకి ఏదైనా మంచి చేయని చెప్తే, ఈవేళ వాళ్ళ నాన్నగారు చనిపోయి సుమారు ఒక 7-8 సంవత్సరాలు అయింది. ఆయన డేనియల్ ఆయన కాలం చేశారు. వాళ్ళ నాన్నగారు మాట మీద నిలబడి ఈరోజు ఈ ఆశ్రమం అనేది పెట్టారు. సుమారు 100 మందితో స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఆదరణ ఆశ్రమం పెట్టారని చూడడానికని వచ్చామండి. పరిశీలన చూద్దామని వస్తే ఇక్కడ కొద్దిమంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళని ఒకసారి చూద్దామని వచ్చాము. కాకపోతే ఒకసారి అడిగాము ఎలా ఉంది ఏంటి అని అడిగితే అంతా బాగానే ఉంది, మా పిల్లల కంటే కూడా అప్పారావు గారు పెట్టిన ఆశ్రమం బాగానే ఉంది, వాళ్ళ కొడుకు మాత్రం కన్నా కొడుకులా చూసుకుంటున్నారు, మా పిల్లలైనా అలా చూసుకోరని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పారండి. కానీ మాకు కూడా వాళ్ళని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది, బాగానే చూస్తున్నారు అనిపించింది. మాకు తెలిసిన వాళ్ళందరూ ఇక్కడే కొద్దిమంది ఉన్నారు, అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారండి. వాళ్ళ ఇంటి దగ్గర కంటే ఎక్కడే హ్యాపీగా ఉన్నామని చెప్తారు. మాకైతే కడిపెళ్ళి మా అప్పారావు గారు ఈ శిక్షణ నడిపించడానికి వాళ్ళ అబ్బాయి చిన్నబ్బాయి అన్ని విధాలుగా సబ్జెక్ట్ అన్ని తీసుకున్నాడు, నడిపించడానికి వాళ్ళ అబ్బాయికి ఆడుతుంది. అది ఈ విషయాలన్నీ కూడా ఆయన ఆచారంలో నడిపిస్తాడని మాకు బాగా తెలుసు. తర్వాత నాకు ఎవరైతే కడిపెళ్ళి అన్ని విషయాల్లోనూ కూడా చాలా రకాలుగా ఓదార్చగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళ ఓదార్పులోనే మేము అందరం జీవిస్తాం. ఇది మాత్రం నాకు తెలిసినటువంటి విషయం. బాగా చూస్తున్నాం. మా రాజశేఖర్ గారు మరి అప్పారావు గారు ఆధ్వర్యంలో రాజశేఖర్ గారు మరి మమ్మల్ని బాగా చూసుకుంటారండి. మా కన్న పిల్లల్లాగా మాకు ఏ నోటు రాలేదండి. కూతురు ఉంది కానీ కూతురు పట్టించుకోవాలి. మరి రాజాబాబు చూస్తున్నారండి, బాగానే చూసుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు అప్పచెప్పారు ఈ పరిచయం రాజాబాబు చూస్తున్నారండి.